ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। ओम की इस मधुर ध्वनि से किया परिवर्तन। प्रेम शांति सिखा के बदला सभी का जीवन। आदिदेव प्रजापिता श्री बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। सोहनी सूरत मोहनी मूरत, ज्ञान के मोती। भव्य मुख पर चंद्रमासी, चमकती ज्योति। दिव्य दर्शन दिव्य वाणी, बोलते ध्वनियों। मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। विश्व में थी पाप की जब घटा छाई, तब विभूति आप जैसी धरती पे आई। एक तार में बंध के सारे, बोलते ध्वनियों। मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ఓం శాంతి. అయితే ఇప్పుడు జనవరి మాస్ దగ్గర వస్తూ ఉంది. మనం స్పెషల్ పురుషార్థం జనవరికి చేయాలి. అంటే ఇప్పుడు నుంచే స్టార్ట్ చేయాలి. జనవరిలో మనం ఏ స్థితిలో ఉండాలా అనుకున్నాం అంటే తపస్వి మూర్తి కావాలి. తపస్సు చేసేది వేరే, తపస్వి మూర్తి అయ్యేది వేరే. తపస్వి మూర్తి అంటే సదా అదే స్మృతి స్వరూపులా ఉంటారు. తపస్సు చేసేది అంటే టెంపరీ అంటే కొంచెం సమయం చేస్తారు, మళ్ళీ వదిలేస్తారు, మళ్ళీ చేస్తారు. తపస్వి మూర్తి అంటే సదా అదే స్మృతి స్వరూపులో ఉండేది. సో మనందరం జనవరిలో తపస్వి మూర్తి అయిపోవాలి. దానికి ఇప్పుడు నుంచే స్టార్ట్ చేయాలి. మన పూర్వజ స్వరూప స్థితిలో ఉంటే మనం
ఆ స్థితిని ప్రత్యక్షంగా చూపించవచ్చు. దానికోసం తపస్య ఇది. ఈరోజు బాబా అవ్యక్తవాణిలో చెప్తారు, ఇది 10/12/92 వాణి. దీంట్లో शिव बाबा చెప్తారు, आज विश्व रचता बाप अपनी श्रेष्ठ रचना को देख रहे हैं. सर्व रचनाओं में से श्रेष्ठ रचना आप ब्राह्मण आत्माएं हो, क्योंकि आप ही विश्व की पूर्वज आत्माएं हो. एक तरफ पूर्वज हो, साथ साथ पूज्य आत्माएं भी हो. तो इस कल्प वृक्ष की फाउंडेशन अर्थात जड़ आप ब्राह्मण आत्माएं हैं. तो इस वृक्ष के मूल आधार तना भी आप हो. इसलिए आप सर्व आत्माओं के लिए पूर्वज भी हो. सृष्टि चक्र के अंदर जो विशेष धर्म पिता कहलाए जाते हैं, उन धर्म पिताओं को भी आप पूर्वज आत्माओं द्वारा बाप का संदेश प्राप्त होता है. इसलिए आधार से ही समय प्रमाण जो धर्म पिताएं अपनी धर्म की आत्माओं के प्रति संदेश देने के निमित्त बनती है. जैसे ब्रह्मा बाप ग्रेट ग्रेट ग्रैंडफादर, तो ब्रह्मा के साथ आप सब ब्राह्मण आत्माएं भी साथी हो. इसलिए आप पूर्वज आत्माएं गाई हुई है. అంటే ఈరోజు శివ బాబా ఏం చెప్తున్నారంటే, బాబా విశ్వ రచయిత అయినారు. శ్రేష్ఠ యుగాన్ని రచన చేస్తారా లేదా, సత్యుగాని. సో ఆ శ్రేష్ఠ యుగాన్ని రచన చేసే తండ్రి తన శ్రేష్టమైన రచనని చూస్తున్నారు. ఇప్పుడు మనందరూ బ్రాహ్మణ ఆత్మలు. శివ బాబా రచన ఆయన. తో సర్వ రచనల్లో కూడా శివ బాబా చెప్తారు, ఈ బ్రాహ్మణ ఆత్మలే చాలా శ్రేష్టమైన రచన. ఎందుకంటే ఈ విశ్వంలో మనమే పూజ్య ఆత్మలు. పూజ్యంగా అవుతాం, పూర్వజ్ అవుతాం. పూర్వజ్ అంటే అందరి కోసం మనమే పూర్వజ్. ఆదిలో ఉండిన వాళ్ళు అంటే వేర్లో కూర్చున్నాం. వేర్ నుంచే కదా వృక్షం స్టార్ట్ అవుతుంది. సో వేర్లో ఉండే వాళ్ళందరూ పూర్వజ ఆత్మలు. ఒక సైడ్ మన పూర్వజు కూడా అయినాం, తర్వాత మనమే నెక్స్ట్ పూజ్య ఆత్మలు కూడా అవుతాం. అంటే మొదట్లో వేరు ఉంది, ఆ వేరు అంటే పూర్వజ ఆత్మలు మనం. తర్వాత ఈ కల్పవృక్షంలో అంటే కాండం ఉంది. ఆ కాండానికి వచ్చినప్పుడు మన అందరం పూజ్య ఆత్మలు అవుతాం. సో బ్రాహ్మణ్ ఈ జడంలో ఉండి అంటే వేర్లో ఉండి మరి నెక్స్ట్ దేవత అవుతారు, పూజ్య. అందుకోసమే శివబాబా చెప్తారు, సర్వ ఆత్మల కోసం మన పూర్వజు కూడా ఆయన. ఈ సృష్టి చక్రంలో విశేషంగా ధర్మపితాలు కూడా వస్తారు. ధర్మపిత అంటే ఇబ్రాహీం, క్రైస్ట్, బుద్ధ, వీళ్ళందరూ వస్తారా లేదా? వాళ్ళందరం కూడా పరమాత్మ సందేశాన్ని మన దగ్గర ఉండి తీసుకుంటారు. అందువల్ల వాళ్ళ కోసం కూడా మనం పూర్వజ ఆత్మలైన ధర్మపీతాలు కూడా వాళ్ళ టైంలో వచ్చి సందేశం ఇవ్వాలంటే ఎవరి దగ్గర ఉండి ఆ సందేశం తీసుకున్నారు? శివబాబా మన ద్వారానే వాళ్ళకు కూడా సందేశం ఇస్తారు. సో ఆ సందేశాన్ని వాళ్ళ టైంలో వచ్చి చెప్తారు. అట్లా అంటే మనమే వాళ్ళకు కూడా పూర్వజ ఆత్మలైన. ఎట్లా బ్రహ్మ బాబాని గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ని చెప్తారు, ఆ విధంగా బ్రాహ్మణ ఆత్మలు కూడా బ్రహ్మ బాబా సాతి అయినారు. మనందరం కూడా గ్రేట్ గ్రేట్ అయిపోతాం. అంటే తాతల కంటే ముత్తాత బ్రహ్మ బాబా వాళ్ళ సమానం, వాళ్ళ టైంలో ఉండేవాళ్ళు. మనందరం కూడా అంతే. అందుకే మొత్తం కల్పవృక్షానికి పూర్వజ ఆత్మలు మనం. పూర్వజ్ అంటే తెలుగులో ఏం చెప్తారు? పూర్వజ్, యాన్సిస్టర్స్ అని చెప్తారు. యాన్సిస్టర్ అంటే మొదట్లో ఉండిన వాళ్ళందరం.
పూర్వజులు మనమే. సో పూర్వజ ఆత్మలి ఫౌండేషన్. మొదట్లో ఈ సృష్టిలో వంశమంతా ఆరంభం కావాలంటే పూర్వజాత్మాలే ఉండాలి. అన్ని వంశానికి మనమే స్టార్టింగ్ పాయింట్. అంటే डायरेक्टగా पूर्वज आत्माओं का डायरेक्ट चाहे इनडायरेक्ट सर्व आत्माओं से कनेक्शन है. ఎందుకంటే వేరు ఉంది కదా, వేర్లో ఉండే కదా మొత్తం వృక్షానికి అన్ని శక్తి పోయేది. డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో వేరు నుంచి అందరికీ శక్తి పోవాలి. మనందరం ఈ కల్ప వృక్షంలో వేర్లో కూర్చున్నాం. సో మన దగ్గర ఉండే అందరికీ శక్తి పోయేది. బ్రాహ్మణ ఆత్మలు ఎక్కడ కూర్చున్నారు? కుమారులు ఈ కల్ప వృక్షంలో మన ప్లేస్ వేర్లో. సో ఎట్లా వృక్షం ఉంది, ఆ వృక్షంలో కొమ్మలంతా ఉంటుంది. అయితే ఆ కొమ్మలంతా ఏ కనెక్షన్లో ఉంది? మెయిన్ కాండం దగ్గర ఉంది. ఆ కాండం కూడా మనమే. వేరు నుంచి కాండానికి పోదాం, మన దగ్గర ఉండే అందరూ కూడా వస్తారు. तो जैसे वृक्ष की सर्व टालियों का संबंध जड़ से व तना से ज़रूर होता है, चाहे किसी भी धर्म की छोटी बड़ी टालियाँ हो, लेकिन संबंध स्वतः होता है ना. బాగా చెప్తారు. అంటే చిన్న కానీ పెద్ద కానీ బ్రాంచెస్ ఉంటుంది. అయితే అన్ని బ్రాంచెస్ మెయిన్గా ఉండే దాని దగ్గర కనెక్షన్ ఉంటుంది. ఆ మెయిన్ స్టెమ్కు వేరు దగ్గర కనెక్షన్ ఉంటుంది. ఆ వేరు మరి డైరెక్ట్గా బీజం నుంచి వచ్చేది. సో శివబాబా బీజం, శివబాబా దగ్గర ఉండి మనకు కనెక్షన్, మనందరికీ శక్తి వస్తుంది వేర్లా ఉండేవాళ్ళు. ఆ వేరు నుంచి మిగతా వాళ్ళందరికీ బ్రాంచెస్ కానీ ఆగు కానీ అన్నిటికీ శక్తి పోదా ఉంటుంది. సో మీరు ఎక్కడ ఉన్నారు? వేర్లా అంటే మీరు పూర్వజ్. మొత్తం వృక్షంలా ఉండే సర్వ ఆత్మలది కనెక్షన్ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మన దగ్గర ఉండే పోయేది సంబంధం. तो पूर्वज हुए ना. आधा कल्प राज्य अधिकारी बनने के बाद फिर पूज्य आत्माएं बनते हो. पूज्य बनने में आप आत्माएं भी जैसे पूजा और कोई भी धर्म वाले नहीं करते हैं और धर्म वालों की होती नहीं है. అంటే శివబాబు చెప్తారు, సరి మొదట్లో అర్ధకల్పం మనందరూ దేవీ దేవతలుగా ఉండి రాజ్యం చేస్తాం. మొత్తం విశ్వానికి రాజ్యం, మొత్తం ప్రపంచమే మన అండర్లో ఉంటుంది, దేవీ దేవత అండర్. అది అయిపోయిన తర్వాత ద్వాపర యుగంలో కలియుగంలో కూడా మన విగ్రహానికి ఎంత బాగా పూజ చేస్తారు. దేవీ దేవతల విగ్రహానికి ఎట్లా పూజ చేస్తారో అట్లా వేరే ధర్మం వాళ్ళకు లేనే లేదు. ఎంత బాగా మనకు పూజ జరుగుతుంది. तो जैसे आप पूज्य आत्माओं की विधि पूर्वक पूजा होती है, మనందరం పూజ్య ఆత్మలు ద్వాపర యుగం నుంచి మన విగ్రహానికి ఒక విధిపూర్వకంగా ఒక పద్ధతి అనుసారంగా పూజ చేస్తారు. ఆ పద్ధతి పూజ చేసే పద్ధతియే వేరే. ఎంత భావనతో చేస్తారా లేదా మన విగ్రహానికి పూజ. అట్లా ఏ ధర్మపిత కూడా పూజ జరగలేదు. ఇబ్రాహీం కానీ క్రైస్ట్ కానీ బుద్ధ కానీ మనకు చేసినంత సిస్టమాటిక్ పూజ వేరే ఎవరికీ లేదు. ఉదయం లేపిస్తారు మనని, మరి తినిపిస్తారు, మరి ఏమేమి చేస్తారు. ప్రతిసారి పాట వాయిద్యాలు అంతా ఉంటుంది మన కోసం, కీర్తన చేస్తూ ఉంటారు. వేరే ధర్మ పితాలకు అట్లంతా ఏమీ లేనే లేదు విధిపూర్వకంగా. तो और कोई भी धर्म पिता के साथी धर्म की पालना करने वाली आत्माओं की विधि पूर्वक पूजा नहीं होती है. तो बाप के कार्य में जो भी आप ब्राह्मण साथी बने हैं उनको ही देवता के रूप में विधि पूर्वक पूजा करते. అంటే ఇప్పుడు మన శివబాబా కార్యంలో సహయోగం ఇస్తాం. స్వయం భగవాన్ కార్యంలో సహయోగం ఇచ్చిన దానివల్ల ఒక ప్రాపర్ మెథడ్లో సిస్టమేటిక్లీ విధిపూర్వకంగా
మన అందరినీ పూజ చేస్తారు భక్తి మార్గంలో. వేరే ధర్మ పితాలు ఉంటారు. ఇబ్రాహీం వచ్చినారు, వాళ్ళ అసిస్టెంట్ని అట్లా పూజ చేస్తారా? క్రైస్ట్ వచ్చినారు, క్రైస్ట్కి కూడా చాలామంది సహయోగం ఇచ్చినారు, విధిపూర్వకంగా లేదు వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళ అసిస్టెంట్స్ కూడా ఉంటారు. మనందరూ శివబాబాకు అసిస్టెంట్. శివబాబా కార్యాన్ని అసిస్టెంట్కి మాత్రమే విధిపూర్వకమైన పూజ. వేరే ఇబ్రాహీం, క్రైస్ట్, బుద్ధ వాళ్ళ అసిస్టెంట్కి కూడా అట్లా పూజ లేనే లేదు. అంటే స్టాచ్యూ కూడా చేస్తారు, కానీ మనకు చేసిన అంతటా అట్లా స్టాచ్యూ వాళ్ళది చేస్తారా? వాళ్ళది స్టాచ్యూ చేసి ఊరికే పెట్టేస్తారు. అయితే మనం విగ్రహాన్ని చేసి పెట్టేటప్పుడు దాని ఎంత బాగా పూజ అంతా చేసి పెడతారా లేదా? విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తారు. అప్పుడు అందరూ బ్రాహ్మణులు వచ్చి మంత్రాలు చెప్పి నియమానుసారంగా పవిత్రంగా ఉండి స్నానం చేసి మన విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తారు. వాళ్ళది కూడా క్రైస్తుది కానీ వాళ్ళ దాంట్లో స్టాచ్యూ పెడతారు. అట్లా ఏమి పూజ అంత చేసి పెట్టారు. అంటే మన అంత పూజ్య ఆత్మలు అవుతాం. आपका गायन भी होता है तो पूजा भी करते हैं. गायन की विधि भी विधि पूर्वक आप ब्राह्मण आत्माओं की सबसे न्यारी है. మన విగ్రహాలని పూజ చేసి పెట్టేటప్పుడు మనకు కీర్తన కూడా చేస్తారు. ఎంత మంచి కీర్తన చేస్తారు. మనం చేసిన ఒక్కొక్క కర్మాని కూడా మహిమ చేసుకొని కీర్తన చేస్తారు. బ్రాహ్మణ ఆత్మలది చాలా స్పెషల్గా ఉంటుంది. అయితే ఇప్పుడు క్రైస్ట్ విగ్రహం పెట్టేటప్పుడు అట్లేమి కీర్తన లేదు, అట్లా ఏమీ పూజ లేదు, అట్లా ఏమి వాళ్ళ నియమాలంతా పాలన చేసుకొని చేసలేదు, దేవతలకు చేసేట్టుగా చేయరు. तो जैसे आप देवताओं का गायन बहुत सुंदर रूप से कीर्तन भी करते हैं, आरती भी कितना अच्छा रूप से करते हैं, ऐसे अन्य आत्माओं के लिए गायन भी नहीं इसी प्रकार नहीं होता है. బాబా చెప్తారు, దేవతల్ని గాయన చేసి చాలా సుందరమైన కీర్తన చేస్తారు, ఆరతి చేస్తారు. ఇట్లా అంతా ఉందా? వేరే వేరే స్టాచ్యూస్ ఇట్లా లేదు. మనది విగ్రహంని చెప్తారు, వాళ్ళందరూ దాన్ని ఊరిగే స్టాచ్యూ అని చెప్పేస్తారు. అంటే విగ్రహమే కానీ బొమ్మలాగా చేసి పెట్టేస్తారు, ఒక బొమ్మ చేసి పెట్టేస్తారు. మనది పూజ చేస్తే లాయక్ దానికి ప్రాణం కూడా పోస్తారు. మన విగ్రహానికి, వాళ్ళ విగ్రహానికి ప్రాణం పోసేదంతా లేదు. ఎందుకు అట్లా? ఐసా క్యూ హోతా హై? ఎందుకు? మీరేం చేసినారు ఇప్పుడు సంగం యుగంలో? మీరు సంఘంలో ఏం చేసినారో దాన్ని బట్టి ఉంటుంది. क्योंकि आप श्रेष्ठ रचना पूर्वज और पूज्य हो, तो आदि आत्माओं का ब्राह्मण आत्माएं हो. आदि आत्माएं आप ब्राह्मण आत्माएं हो, क्योंकि आदि देव ब्रह्मा के सहयोगी श्रेष्ठ कार्य के निमित्त बने हुए हैं. అంటే మనందరం పూజ్య మరి పూర్వజ్ భగవాన్ది శ్రేష్ఠ రచన, స్వయం భగవానే రచన చేశారు. మరి మనం బ్రాహ్మణ ఆత్మలు ఆదిదేవ్ బ్రహ్మకు సహయోగి. బ్రహ్మ ఏ కార్యం చేశానికి వచ్చినారు? బ్రహ్మ ద్వారా స్థాపన కదా. ఏమి స్థాపన? దేవీ దేవత ధర్మ స్థాపన, మరి రాజ్యం కూడా స్థాపన. ఎంతో శ్రేష్ఠ కార్యం చేస్తున్నారు. ఆ శ్రేష్ఠ కార్యాన్ని సహయోగి మనందరం. దానికోసం ఈ సమయంలో సంగం యుగంలో పవిత్రంగా ఉంటాం. ఈ పవిత్రంగా ఉండే దానివల్ల బ్రహ్మ ద్వారా ఏం కార్యం శివబాబా చేస్తారు, దాని సహయోగి మన ఆయన, శ్రేష్ఠ కార్యాన్ని సహయోగి. అందువల్ల అంత బాగా మనని పూజ చేస్తారు. ద్వాపర యుగాల్లో విగ్రహాన్ని పెట్టేటప్పుడు కూడా ఎంత పూజ్య భావనతో పెడతారు. మన విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసేటప్పుడు అందరూ చేరి హోమం చేస్తారు, ఏమో చేస్తారు. చూసినారు కదా మందిర్లో ఒక దేవతాన్ని ప్రత్యక్షం చేసేటప్పుడు ఎట్లా చేస్తారు. तो अनादि रूप में भी आप परम आत्मा के अति समीप रहने वाली हो. आत्माओं का जो चित्र दिखाते हैं उसमें सबसे समीप आप आत्माएं
कौन सी दिखाते हैं उसमें आप होना అంటే పరంధాంలో కూడా మన అనాది స్వరూపులా ఉండడం అంటే ఆత్మ ఒరిజినల్ స్టేజ్లో పరంధాంలో మనకు ఎక్కడ ఉంది చోటు చాలా దగ్గర స్వయం భగవాన్ దగ్గరగా మన చూపిస్తారు. చూసినారు కదా 3 లోకానికి చిత్రంలో మనం పరంధాంలో ఉండేటప్పుడు ఎంత దగ్గరగా కూర్చున్నాం శివబాబా దగ్గర. మిగతా వాళ్ళు ధర్మస్థాపకులు దగ్గరగా లేదు, దూరంగా ఉన్నారు, వాళ్ళ సెక్షనే వేరే. తో ఇప్పుడు ఎవరెవరు పరమాత్మ సమీపంలో వచ్చినారు, బాబా ఏం కార్యం చెప్తారో ఆ కార్యాన్ని చేస్తారు. ఎవరు పవిత్రంగా ఉండి అన్ని గుణాలు ధారణ చేసుకుంటారు వాళ్ళకే ఆ అథారిటీ ఉంది. అనాది స్వరూపంలో కూడా పరంధాంలో దగ్గరగా కూర్చునేది. అర్థమైందా? మీ అందరికీ ఉంది కదా. तो ऐसे आप समझते हो ना पूर्वज का क्या काम है. అయితే పూర్వజ్ ఏం పని చేస్తారు, ఏం పని మీది పూర్వజ్ది. పూర్వజ్ సభీకి పాలన కర్తే హై. పూర్వజ్ అంటే పెద్దవాళ్ళు, వాళ్ళు అందరినీ పాలన చేస్తారు. మొదట్లో ఉండి మీ అవ్వత్ కానీ మీ తాత కానీ మీ ముత్తాత కానీ మీ వంశాన్ని పాలన చేస్తున్నారు. దానికంతా ముందు మనమే కదా ఉండింది, మనమే పెద్దవాళ్ళు ఈ సృష్టిలో. బడోంకి పాలనకి ప్రసిద్ధి హోతీ హై. పెద్దవాళ్ళు ఎప్పుడు పాలన చేస్తారు అది చాలా వాల్యుబుల్, ప్రసిద్ధి అయిపోతారు. तो अभी आप सभी పూర్వజ్ ఆత్మాయ్ సర్వ ఆత్మకి పాలన కర్రే హోనా. ఇప్పుడు మీరందరూ పూర్వజ్ ఆత్మలు, మొత్తం సృష్టిలో ఉండే వాళ్ళని మీరు ఆత్మలు పాలన చేస్తున్నారా లేదా? శుద్ధ సంకల్పంతో పాలన చేస్తారా? మనసా సేవ చేస్తారు, వాచా సేవ చేస్తారు లేదా? या सिर्फ अपनी स्टूडेंट्स को ही पालना करते हो या संबंध संपर्क वाली आत्माओं की भी पालना करते हो. బాబా చెప్తారు మీ దగ్గర ఉండే వాళ్ళని మాత్రమే మీరు పాలన చేస్తారా లేదు? ఎవరందరూ మీ సంబంధ సంపర్కలో వస్తారు వాళ్ళందరినీ కూడా మీరు పాలన చేస్తారా? పూర్వజ్ అంటే పాలన చేసేవాళ్ళు. సారీ విశ్వకి ఆత్మకి పూర్వజ్ హో. మొత్తం విశ్వంలో ఉండే ఆత్మలు पूर्वज मेरू. सिर्फ ब्राह्मण आत्माओं के ही नहीं, जो जड़ व तना होता है वो सारी विश्व के लिए होता है. అంటే వేరు కానీ ఆ కాండం కానీ మొత్తం వృక్షానికి కోసమే ఉంటుంది. ఆ వేరునే కాండాన్ని తీసేయండి, ఎవరిది పాలన అయ్యేలేదు బ్రాంచ్ది. అట్లా మీరు అందరినీ పాలన చేసానికి మీ శుద్ధ సంకల్పాలు, వైబ్రేషన్, మీరు చెప్పే జ్ఞానం అన్ని వృక్షంలో ఉండే అందరికీ పోతుంది. అర్థమైందా? तो सब टालियों के लिए होता है. जड़ अथवा चैतन्य तना द्वारा सारे वृक्ष की पत्तों को भी पानी मिलता है. सिर्फ थोड़ा टालियों की पानी मिलता है. అంటే మీ ద్వారా ఒక్కొక్క ఆగు, ఒక్కొక్క మనిషి రూపీ ఆగు అందరికీ శక్తి పోతుంది. ఊరికే బ్రాంచ్కు మాత్రమే లేదు, మొత్తం ఆగు కూడా మన దగ్గర ఉండే జ్ఞాన నీళ్ళు, పరమాత్మ శక్తి అన్నీ తీసుకుంటుంది, పాలన అవుతూ ఉంటుంది. లాస్ట్లో వచ్చిన ఆగు కూడా మన ద్వారానే పాలన అవుతుంది. ఇట్లా బేహద్ నషా ఉందా మీకు? వా బేహద్ సే హద్ మే ఆ జాతే హో. కితనీ సేవా కర్నీ హై. हर एक पत्ते को भी पानी देना है. अर्थात सर्व आत्माओं की पालना करनी है. ప్రతి ఒక్క ఆగు కూడా మన దగ్గర ఉండి శక్తి తీసుకోవాలి. అంటే మన వాళ్ళందరినీ పాలన చేసేవాళ్ళు బేహద్దులో ఉండాలి, హద్దులో ఉండకూడదు. ఎప్పుడు బేహద్దులో పోవాలి. మనకు ఈ మొత్తం విశ్వంలో ఉండే ఆత్మల దగ్గర కనెక్షన్ ఉంది. మనం ఒక్క శుద్ధ సంకల్పంతో ఆత్మలందరికీ కూడా శక్తి ప్రాప్తి అవుతూ ఉంటుంది, సుఖం ప్రాప్తి అవుతూ ఉంటుంది. మనలో ఎంత పవిత్రత శక్తి ఉందో అది అందరికీ చేరుతుంది. అందరి కోసమైనా మనం సంపూర్ణ పవిత్రం కావాలి. సర్వాత్మలు సుఖాని కోసం మనం
అన్ని గుణాలు ధారణ చేసుకోవాలి. సర్వ ఆత్మల్ని పాలన చేసానికైనా మనకు సర్వశక్తులు ఉండాలి. అర్థమైందా? మన కోసరం లేదంటేను అందరి కోసమైనా మనం చేయాలి. तो किसी भी धर्म की आत्माओं को मिलते व देखते हो तो हे पूर्वज आत्माएं ऐसे अनुभव करते हो कि ये सब आत्माएं हमारे ही ग्रेट ग्रेट ग्रैंडफादर की वंशावली है. हम ब्राह्मण आत्माएं भी मास्टर ग्रेट ग्रेट ग्रैंडफादर हैं, अर्थात पूर्वज ये सब हमारे हैं. అందుకే బాబా చెప్తారు, ఎవరిని చూసినా మీరు వాళ్ళు వేరే వాళ్ళను చూడొద్దు, వాళ్ళందరూ మన వాళ్ళు. ఏ ఆత్మ అయినా సరే, ఏ ధర్మాని ఆత్మలైనా సరే మనదే కల్పవృక్షం నుంచి వచ్చినారా లేదా మన బ్రాంచ్ వాళ్ళు. అందువల్ల అందరినీ ఇట్లా అనుభవం చేయాలి, నేనే వాళ్ళందరికీ పెద్ద మనిషి అట్లా అని. అందరూ మన వాళ్ళు, మన వంశం వాళ్ళందరూ. మన ప్రజాపిత బ్రహ్మ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్, మనం కూడా మాస్టర్ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. పూర్వజ్ మరి పూజ్య ఆత్మలు. నా ద్వారానే అందరికీ శక్తి పోవాలి అట్లా అని మనసులో అనుకొని మీరు స్ట్రాంగ్గా అన్ని గుణాలు అన్ని శక్తులు ప్రాక్టీస్ చేయాలి. యా సిర్ఫ్ బ్రాహ్మణ ఆత్మ హీ హమారీ హై. ఓన్లీ బ్రాహ్మణ్ పరివారమే మనదా, లేదు అందరూ మన వాళ్ళ? ఏం మీకు ఫీలింగ్ అవుతుంది? तो जब भाई भाई कहते हो आप पूर्वज आत्माएं बड़े भाई अर्थात बाप समान हो. మన అందరినీ భాయి భాయిని అనుకుంటాం, మనమే పెద్ద అన్నలాగా తండ్రి సమానం, అందరి కోసరా మనం. అట్లా మీరు అనుభవం చేయాలి. అంత రెస్పాన్సిబిలిటీ ఉంది మీకు, ఈజీగా ఉండొద్దు, చాలా జవాబుదారీ ఉంది. ఇంట్లో పెద్దవాళ్ళకు ఎంత జవాబుదారీ ఉంటుందా లేదా? అట్లా మీరు పెద్దవాళ్ళు. तो आप सभी पूर्वज आत्माओं की पालना का स्वरूप क्या है? మనందరం పూర్వజ ఆత్మలు. మన పాలన చేసే స్వరూపం ఏమి, ఎట్లా ఉండాలి, ఏమది? तो लौकिक जीवन में भी पालना का आधार क्या होता है? లౌకికంలో కూడా ఒక ఫ్యామిలీని పాలన చేయాలంటే ఆ ఇంటి పెద్దవాళ్ళు ఎట్లా ఉంటారు, పాలన దేని ఆధారంలో చేస్తారు? ఒక అమ్మ వాళ్ళ బిడ్డలను ఎట్లా పాలన చేస్తుంది? ఒకటేమో ప్రీతి, మరి శక్తిశాలి చేయాలంటే ఏమేం చేస్తుంది? వాళ్ళపైన విచారం ఉంటుందా లేదా? ఈ బిడ్డ చాలా వీక్, ఎక్స్ట్రా హార్లిక్స్ ఇవ్వాలి, అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, అన్నీ బాగా చేయాలని వస్తుందా లేదా? మనం కూడా ఇప్పుడు ఆత్మలు, ఏ ఆత్మ వీక్గా ఉందో వాళ్ళకి ఎక్స్ట్రా శక్తి ఇవ్వాలి. సో పాలన చేసేది అంటే ఎవరినైనా శక్తిశాలిగా చేసేది. సో పాలన చేయాలంటే వాళ్ళకు శక్తి ఇచ్చేది అని అర్థం. किसी भी विधि से साधन से पालना द्वारा शक्ति मिलेगा, और चाहे भोजन के द्वारा चाहे पढ़ाई के द्वारा, लेकिन पालना का प्रत्यक्ष रूप आत्माओं में शक्ति, शरीर में शक्ति भरने की है. तो पालना का प्रत्यक्ष रूप क्या हुआ? శక్తిశాలి బనానా. అంటే పాలన చేసేది అంటే శక్తిశాలిగా చేసేది. ఎట్లా ఇప్పుడు మీరు కూడా మీ బిడ్డల్ని శక్తిశాలిగా చేయాలంటే ఫస్ట్ వాళ్ళకి భోజనం ఇస్తారు, తర్వాత చదివిస్తారు, తర్వాత వాళ్ళకు ఏం ప్రాబ్లం ఉందో దాన్ని సాల్వ్ చేసి సమాధానం చేస్తారు. మొత్తానికి వాళ్ళ మనసుకు శక్తి ఇస్తారు, శరీరానికి శక్తి ఇస్తారా లేదా? పాలన చేసేదంటే అర్థం ఏమి? మొత్తానికి శక్తిశాలిగా చేసేది. అట్లా మనం కూడా ఆత్మల్ని పాలన చేసేదంటే ఆత్మలకు శక్తి ఇచ్చేది, జ్ఞానం ద్వారా శక్తి ఇచ్చేది, మన మెంటల్ वाइब्रेशन द्वारा शक्ति इच्छेदी. तो आप पूर्वज आत्माओं के पालना की विधि क्या है? अलौकिक पालना का स्वरूप है स्वयं में बाप द्वारा प्राप्त हुई सर्व शक्तियाँ अन्य आत्माओं में भरना है. जिस आत्मा को जिस शक्ति की आवश्यकता है उसकी उस समय उस शक्ति द्वारा पालना करना. ऐसी पालना करने आता है
బాబా చెప్తారు, మన పూర్వజాత్మలు పాలన చేసే విధానం ఏమి, అలౌకిక పాలనది స్వరూపం ఏమంటే శివబాబా దగ్గర ఉండి మనకి ఏమంతా శక్తి ప్రాప్తి అయిందో ఆ శక్తుల్ని సర్వ ఆత్మల్లో నిండించాలి. వాళ్ళకి ఏ శక్తి కావాలో, ఏ శక్తి అవశ్యమో ఆ శక్తి ఇవ్వాలి. కొందరికి సహన శక్తి చాలా కావాలి, కొందరికి పరిశీలన శక్తి కావాలి, కొందరికి ఏమేమి శక్తి కావాలి, బుద్ధి శక్తి కావాలి. ఇట్లా వాళ్ళకు ఏ శక్తి కావాలన్నా ఆ శక్తిని మనం ఇచ్చేదే వాళ్ళకు పాలన చేసేది అని అర్థం. ఇట్లా మీకు పాలన చేసేది వస్తుందా, ఎవరికి ఏ శక్తి కావాలనో ఆ శక్తి ఇచ్చేదానికి. జ్ఞానం ఆధారంలో మనం ఎవరికి ఏమి కావాలనో అది ఇస్తూ పోతూ ఉండాలి. బాబా దగ్గర ఉండి మన శక్తి తీసుకొని ఆ శక్తి ప్రీతి శక్తి తీసుకొని అందరికి ఇస్తూ ఉండాలి. తో పూర్వజ్తో హో, అందరం పూర్వజేమో అయినారు. సభీ పూర్వజ్ ఆత్మాయి హో యా చోటే హో, మీరందరం పూర్వజ అయినారా లేక చిన్న పిల్లలు అయినారా? భగవాన్ బిడ్డలు వేర్ల ఎవరెందరూ రాజయోగం చేస్తున్నారు, అందరం పూర్వజ ఆత్మలు. సభీ పూర్వజ్ హేనా, కోయి కోయి విశేష ఆత్మ పూర్వజ్ హై. అందరం పూర్వజ లేదు, కొందరు దాదీలు పెద్దవాళ్ళు పెద్ద టీచర్స్ మాత్రమే పూర్వజ. तो पूर्वज को पालना करनी भी आनी चाहिए ना. మీరు పూర్వజ్ని అనుకుంటే మీకు పాలన చేసే శక్తి కూడా ఉండాలి. ఇంట్లో వాళ్ళు మాత్రమే కాదు, ఏ ఆత్మని మనం చూస్తాం దుఃఖంగా అశాంతిగా ఉన్నారు, ఎంత పాపం అందరూ ఏడుస్తూ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఏం శక్తి ఇస్తే బాగుంటుంది అని విచారం చేసి పాలన చేయాలి. అప్పుడే మిమ్మల్ని పూర్వజుని చెప్తారు. सिर्फ प्रवृत्ति की पालना करते हो या विश्व की पालना करते हो. ఊరికే మీ ఇంట్లో ఉండే వాళ్ళని మాత్రమే మీరు పాలన చేస్తారా లేదా విశ్వాన్ని పాలన చేస్తారా? విశ్వంలో ఉండే సర్వ ఆత్మల్ని పాలన చేయాలి. విశ్వమే మన ఇల్లు కదా. ఎంతమంది ఆత్మలు దుఃఖంగా అశాంతిగా, ఎంత పేదవాళ్ళు పాపం ఎట్లంతా ఉన్నారు, వాళ్ళందరికీ బాబాది 2 మాటలైనా చెప్పి పాలన చేయాలనా లేదా? तो वर्तमान समय आप पूर्वज आत्माओं के पालना की सर्व आत्माओं को आवश्यक है. ఈ సమయంలో వర్తమాన సమయం మీరు అందరినీ పాలన చేసేది చాలా అవశ్యం. పూర్వజ ఆత్మలు అయినారా లేదా? పూర్వజ ఆత్మలది పాలన ఈ ప్రపంచానికి చాలా అవశ్యం ఇప్పుడు. అందువల్ల చాలా సీరియస్గా తీసుకొని బాహ్య యోగం చేయాలి, సైలెన్స్గా ఉండాలి, మనస ద్వారా శక్తి పాస్ చేస్తూ ఉండాలి, బాబా దగ్గర ఉండి శక్తి తీసుకునే ఉండాలి, జ్ఞానాన్ని విచార సాగర్ మంతం చేస్తూ ఉండాలి. ఈ నియమాలని చాలా స్ట్రిక్ట్గా ఫాలో చేస్తూ ఉండాలి. అప్పుడే మీ దగ్గర ఉండి శక్తి అందరికీ దొరుకుతుంది. तो समाचार तो सब इंटरेस्ट से सुनते हो कि क्या क्या हो रहा है. ఈ ప్రపంచంలో ఇప్పుడు ఏమేం జరుగుతూ ఉంది చాలా ఇంట్రెస్ట్గా అందరూ వింటూనే ఉన్నారు. వింటున్నారా లేదా? అయోధ్యాది ఎంత పెద్ద ఇది జరిగింది, ఎట్లా అక్కడ హింస జరిగిందా లేదా? ఇప్పుడు కూడా బార్డర్లో ఎంత హింస జరుగుతూ ఉంది. ఈ నక్సలైట్స్ కానీ భయంకరవాదులు వచ్చి ఎంత హింస చేస్తూ ఉన్నారు. ఒకరినొకరు ముస్లిమ్స్ హిందూస్ ఫైటింగ్, చాలా అశాంతిగా ఉంది. సో మన పూర్వజాత్మలు ఏం చేస్తాం? लेकिन पूर्वज आत्माओं ने समाचार सुनने के बाद सर्व की पालना की है. अशांति के समय आप पूर्वज आत्माओं का और विशेष कार्य स्वतः ही होना चाहिए ना. ఇప్పుడు మొత్తం ప్రపంచంలో ఈ కరోనాది కానీ ఈ భయంకర దెయ్యంలాగా ఉండే రోగం, దాని ద్వారా ఎంత పాపం అందరూ కష్టపడుతున్నారు, ఎంత ఈ భయంకరంగా బార్డర్లో యుద్ధం జరుగుతూ ఉంది. ఇదన్నీ వినేసి ఏం చేస్తారు? మనం ఇంకా ఎక్కువ యోగం చేయాలనా లేదా? ఎక్కువ సైలెన్స్ పవర్ని యూజ్ చేయాలి. ఆ సైలెన్స్ పవర్ని ఎంత ఎక్కువ యూజ్ చేస్తామో అందరికీ ఆటోమేటిక్లీ శక్తి దొరుకుతుంది. జల్దీ అశుద్ధ కలియుగం
దీని సంస్కారం వినాశమైపోతుంది, కలియుగాని సంస్కారం. అట్లా మనం వైబ్రేషన్ పాస్ చేయాలి. అమృత్ వేళ చాలా సీరియస్గా అనుకొని ఈ వైబ్రేషన్ పాలన చేయాలి. అంటే అమృత్ వేళ మీరందరూ యోగం చేస్తున్నారా? మీకోసమే ఎంత కామెంటరీ ఎంత సెట్ చేసి పంపిస్తాం, అదన్నీ ప్రాక్టీస్ చేసి స్వరూపం అవుతూ ఉండాలి. तो हे पूर्वज आत्माएं, आप पालना की सेवा में लग जाओ. బాబా చెప్తారు, హే పూర్వజ ఆత్మలు, మీరు నా దగ్గర ఉండి శక్తి తీసుకొని అందరికీ పాలన చేసే సేవలో ఉండండి. जैसे अशांति के समय विशेष पुलिस व मिलिट्री समझती है ना कि हमारा ये कर्तव्य है అశాంతి को शांत करना. అంటే ఇప్పుడు కర్ఫ్యూ వస్తుంది, బంద్ వచ్చింది, ఇప్పుడంతా ఏం చేస్తారు, మిలిటరీ వాళ్ళు కానీ పోలీస్ వాళ్ళు కానీ వాళ్ళు అనుకుంటారు మా కర్తవ్యం అందరిని శాంతి చేసేది అట్లా అని. అందరిని ఇంటికి పంపించేస్తారు, ఎవరు బయట తిరగొద్దు అట్లా అని ఆర్డర్ ఇస్తారా లేదా? అట్లా మనం ఏం చేయాలి? ఆత్మలకు శాంతి ఇచ్చేదానికి ఎంత ఎక్కువ అశాంతి ఆత్మలు పాపం వాళ్ళ మనసుకు శాంతి ఇచ్చేదానికి మనం ఏం చేయాలి? ऑर्डर द्वारा पहुंचाती. तो ऐसे टाइम पर विशेष अटेंशन से अपनी सेवा के लिए अलर्ट होकर के रहना है. ఇట్లా టైంలో మనం కూడా మన సేవ చేసానికి చాలా అలర్ట్గా ఉండాలి. యోగం బాగా చేయాలి. అంటే బాబాని ప్రీతిగా తలంపు చేసి శక్తిది వైబ్రేషన్ ఇవ్వాలి. तो आप सबने हलचल का समाचार तो सुना, लेकिन सेवा का अलर्ट हुए या सुनने का ही आनंद किया. బాబా అడుగుతారు, మీరు ఇప్పుడు సమాచారం వింటున్నారు కదా, ఎట్లా అయిపోయింది ఈ ప్రపంచానికి సమాచారం? అలర్ట్ అయినారా లేదు ఊరికే వినే దాంట్లోనే ఉన్నారా? ఇంట్రెస్ట్గా వింటారు, ఏమైంది 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 ఎట్లా అని. अपना పూర్వజ్ పన్ స్మృతి ఆయా, నేను పెద్ద, నేను వీళ్ళకి ఏమైనా చెయ్యాలి అట్లా అని బుద్ధిలో వచ్చిందా? పాలన చెయ్యాలి అట్లా అని రావాలి. అర్థమైందా? మన మనసులో ఎప్పుడూ అదే ఉండాలి. సభీ ఆత్మకి శాంతికి శక్తి సే పాలనకి శాంతి వైబ్రేషన్ వ్యాపక్ చేస్తున్నారా అందరికీ? ఇట్లా అంతా భయంకర సిచ్యుయేషన్ వింటున్నారు, ఎంత గలాట జరుగుతూ ఉంది. రైతులది ఒక సైడు, బార్డర్ది ఒక సైడు, ఇంకా ఏమేమో ఎంత అశాంతి అయిపోతూ ఉన్నారు అందరూ. మీరు శాంతి వైబ్రేషన్ వాళ్ళకు వ్యాపక్ చేస్తున్నారా? చాలా శక్తిశాలిగా శాంతి వైబ్రేషన్ని చేసి వాళ్ళకు పాలన చేయాలి. మనిషి ఆత్మలకు స్వధర్మాన్ని స్టేజ్ని అనుభవం చేయించాలి. శాంతి యా ఏ సోచితే ఓకే ఏ యహా ఏ హువా వహా ఓ హువా, మిగతా ఏమి ఆలోచన చేయకూడదు. మన మనసులో ఈ జరిగే విచారాలు రాకూడదు. దానికి బదులుగా శాంతి స్వరూప స్థితిలో ఉండి అందరికీ శాంతి శక్తి ఆనందం ఇదన్నీ పాస్ చేయాలి మనసులో ఉండే వైబ్రేషన్ని. तो विशेष आत्माओं के ऐसे समय पर सेवा भी अति आवश्यक है. విశేషంగా ఇట్లా సమయంలో ఈ సేవ కూడా అతి అవశ్యం. अपनी वृत्ति द्वारा मनसा शक्ति द्वारा विशेष सेवा की है. वृत्ति द्वारा मनसा द्वारा स्पेशल सेवा చేయాలి. विधिपूर्वक याद में रहना है. सेवा करते उसी रीति से किया. ఏ విధంగా సేవ చేయాలి, ఏ విధంగా బాబా తలంపు చేయాలను ఆ విధంగా ఉండి తలంపు చేసి సేవ చేసినారా? వైబ్రేషన్ ఇచ్చినారా అందరికీ? శాంతిది వైబ్రేషన్ మధువ నుంచి డైరెక్షన్ వచ్చింది. ఈ నెల అంతా పూర్తిగా శాంతిగా ఉండాలి. ఎక్కువ మాట్లాడేదే వద్దు, మనం ఎక్కువ సమాచారాలు వినేది కూడా అవసరం లేదు. ఊరికే 2 సమాచారాలు వింటాం. అయితే శాంతి వ్యాపక్ చేసాని కోసం మన మనసు బాబా తలంపులో ప్రీతిలా ఉండాలి. तो आप रूहानी सोशल वर्कर्स हो ना, तो रूहानी सोशल वर्कर्स ने
अपनी विशेष एक्स्ट्रा सोशल सेवा की इतनी अपनी जिम्मेवारी समझते हो या प्रोग्राम मिलेगा तो करेंगे బావ చెప్తారు. మీరు మీదే ప్రోగ్రామ్ సెట్ చేసుకొని ఉదయం సాయంకాలం మధ్యాహ్నం అంతా బట్టీలాగా చేసుకొని వైబ్రేషన్ పాస్ చేయాలి, ఎక్స్ట్రా సోషల్ వర్క్ చేయాలి, అంటే ఆత్మిక సేవ ఎక్స్ట్రా చేయాలి. లేదంటే మీరు ప్రోగ్రామ్కు వెయిట్ చేస్తారా? సిస్టర్ చెప్తే చేస్తాం, బట్టి చేస్తే చేస్తామని ఉన్నారా? మీరే ఆటోమేటికలీ చేస్తారా बट्टी? तो ऐसे समय पर सेकेंड में अपनी सेवा में अलर्ट हो जाना है. ఇట్లా ఏమైనా సమాచారం వినేటప్పుడు టక్కుని మనం అలర్ట్ అయిపోవాలి. శాంతి స్వరూపులో ఉండి ఆత్మలకు శాంతి ఇచ్చే రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇంత రెస్పాన్సిబిలిటీగా సేవ చేయాలి. ఉన్నారా పూర్వజ ఆత్మలకు? ఇంత జవాబుదారీ ఉందా? अभी भी विश्व में हलचल है और ये हलचल तो समय प्रति समय बढ़ती जाएंगी. ఇప్పుడు కూడా ఈ విశ్వంలో ఎంత గలాట జరుగుతూ ఉంది, ఎంత అశాంతి హల్చల్ అవుతూ ఉంది. ఇది ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది. ఇది ఏమి ఇప్పుడంతా తగ్గదు, జాస్తి అవుతుంది. అయితే ఆత్మలకు శాంతి ఇచ్చేది మన డ్యూటీ. तो आप आत्माओं का फर्ज है ऐसे समय पर आत्माओं में विशेष शांति की और सहन शक्ति की हिम्मत भरने की लाइट माइट स्वरूप में सर्व आत्माओं को शांति की लाइट देना है. ఇట్లా సమయంలో మనం స్పెషల్గా ఎక్కువగా శాంతిని శక్తి, సహన శక్తి, ధైర్యాన్ని శక్తి లైట్ హౌస్ మైట్ హౌస్ అయ్యేసి వాళ్ళందరికీ శాంతి కిరణాలు ఇవ్వాలి. ఎక్స్ట్రా చేయాలి. ఇది ఎక్స్ట్రా 2-3 గంటల సేపు యోగంలో కూర్చొని అందరికీ శాంతి శక్తి ఇవ్వాలి. మీరే అశాంతి అయిపోతారా? మీకే ఏమైనా ప్రాబ్లం ఉండి ఆ ప్రాబ్లంలో బిజీయా? మన ప్రాబ్లం ఇప్పుడు మనం చూడకూడదు. మన బాబా ఏ కార్యానికి వచ్చినారో అది చేస్తూ ఉండాలి. तो अभी अपनी जिम्मेवारी व फर्ज अदाई और तीव्र गति से पालना करो, जिससे आत्माओं को रूहानी शक्ति की राहत मिलेगी. బాగా చెప్తారు. ఇప్పుడు మీ రెస్పాన్సిబిలిటీ, మీ డ్యూటీ ఏముందో ఆ డ్యూటీ పైన ఎక్స్ట్రా అటెన్షన్ ఇచ్చి ఆత్మల్ని పాలన చేసి ఆత్మీక శక్తి ఇవ్వండి. అందరికీ కరెక్ట్ దారి మనసులోనే సంకల్ప శక్తితోనే అందరికీ కరెక్ట్ దారి చూపించండి. పాపం ఎంత దుఃఖాన్ని అగ్నిలో కాలిపోతూ ఉన్నారు మనుషులు. వాళ్ళకు శీతలత అది శక్తి ఇవ్వండి, అనుభవం చేయించండి. ఏ ఫర్జ్ అదాయి కర్ సక్తే హో, ఈ డ్యూటీ నిభాయిస్తారా మీరు? వాళ్ళ మనసు ఎంత దుఃఖంతో ఎంత కాలిపోదా ఉంది. మీ మనసులో ఉండే శాంతి స్వరూప్ వాళ్ళ మనసునే ఏం చేయాలి? శాంతి చేయాలి. दूर से भी कर सकते हो या जब सामने आए तभी कर सकते हो. దూరం నుంచే చేయొచ్చా ఈ పని మీరు? మీ ముందు వస్తేనే మీరు వాళ్ళకు శాంతి ఇస్తారా? దూరంగా ఉండే వాళ్ళకి కూడా శాంతి ఇవ్వాలి. ఎక్కడ ఉంటే ఏం మనం శాంతి ఇవ్వాలి? कर तो रहे हो लेकिन अभी और जोर से करना है. आपकी ये सेवा और भी तेज होना चाहिए. ఇప్పుడేమో చేస్తానే ఉన్నారు కానీ ఇంకా ఫోర్స్గా చేయాలి ఈ పని. समझा? पूर्वजों की पालना क्या है? ऐसे नहीं कि पूर्वज है लेकिन पालना भी तो करना है ना. ఊరికే ఇట్లా కాదు నేను పూర్వజ అయినాను పూర్వజుని ఊరికి కూర్చుంటే ఎట్లా పాలననే చేయలేదంటే పూర్వజే లేదు. సో పాలన చేసేవాళ్ళే పూర్వజ్. పాలన చేయండి. పూర్వజ్ కా కామ్ హై హీ పాలన ద్వారా శక్తి దేనా. పూర్వజులది పని ఏమి? పాలన ద్వారా శక్తి ఇచ్చేది. श्रेष्ठ शक्तिशाली स्थिति द्वारा परिस्थितियों को पार करके शक्ति का अनुभव कराओ. బాగా చెప్తారు. శ్రేష్ఠ శక్తిశాలి స్థితిలో కూర్చొని
పరిస్థితులను క్రాస్ చేసి శక్తిశాలి అనుభవం చేస్తూ ఉండండి. మీ మనసులో మీరు శాంతిగా, పవిత్రంగా, మరి ఆనందంగా బాబా తలంపులో కూర్చొని బాబాకు చెప్పండి, నేను ఇట్లా ఆనందంగా ఉండేది మనుషులందరి కోసమని చెప్పి బాబా మరి అది అందరికీ ఇస్తారు. अच्छा, चारों ओर के सर्व आदि देव ब्रह्मा के मददगार आदि आत्माओं को, सर्व आत्माओं के फाउंडेशन पूर्वज आत्माओं को, सदा सर्व आत्माओं के प्रति बेहद सेवा की श्रेष्ठ वृत्ति रखने वाली आत्माओं को, सर्व रूहानी सोशल वर्कर्स सेवाधारियों को बाप दादा का याद प्यार और नमस्ते. ఈ విధంగా బాబా చెప్తారు, ఆది దేవ్ బ్రహ్మ బాబాకు సహయోగం ఇచ్చే ఆది ఆత్మలకు, సర్వ ఆత్మలకు మన ఫౌండేషన్ పూర్వజ ఆత్మలు, మన అందరినీ పాలన చేసే ఆత్మలు, సర్వ ఆత్మలు ప్రతి బేహద్ సేవ చేసి బేహద్ వృత్తి పెట్టుకునే వాళ్ళు, సర్వ ఆత్మిక సోషల్ వర్కర్స్కు బాప్ దాదా యాద్ ప్యార్ మరి నమస్తే చెప్తారు. ఈ విధంగా మనం ఇప్పుడు చిన్న చిన్న మాటలంతా వ్యర్థం వికల్పం చేయకూడదు. పూర్వజుని అనుకొని మనం ఆత్మలకు పాలన చేస్తూ ఉండాలి. సరే, మరి ఈరోజు సాకార వాణి కూడా వినండి. ఈరోజు సద్గురువారం. సాకార వాణిలో బాబా చెప్తారు, मीठे बच्चे, अविनाशी ज्ञान रत्नों का दान ही महादान है. अविनाशी ज्ञान रत्नादि दान में महादाనం. ఈ దానాన్ని అందరికీ చెయ్యాలి. तो इस दान से ही राजाई प्राप्त होती है, इसलिए महादानी बन. ఈ దానం నుంచే రాజ్యం ప్రాప్తి అవుతుంది, అందుకే మహాదాని కావాలి. मल्ला प्रश्न, जिन बच्चों की सर्विस का शौक होगा उसकी मुख्य निशानियाँ क्या होंगी? ఎవరికి సర్వీస్లో చాలా ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ ముఖ్య నిశాని ఏముంటుంది? ఇప్పుడు మీరందరూ పూర్వజ ఆత్మలు, సర్వీస్ చేయాలనా లేదా? ఏం ఇంట్రెస్ట్ ఉంది మీకు? మొదటి మాట, उन्हें पुरानी दुनिया का वातावरण बिल्कुल अच्छा नहीं लगेगा. వాళ్ళకి ఈ పాత ప్రపంచాన్ని వాతావరణం, షో చేసుకునేది, సిగరెట్ తాగేది, సినిమా పోయేది, అదంతా ఏమీ ఇష్టం ఉండదు. అశుద్ధ కార్యమే ఇష్టం ఉండదు. సర్వీసబుల్ ఆత్మలకు అర్థమైందా? మరి उन्हें बहुतों की सेवा कर आप समान बनाने की खुशी होंगी. వాళ్ళకు సేవ అంటే సేవ చాలా ఇష్టం. చాలామందికి సేవ చేసి తన సమానం అందరికీ ఖుషి ఇవ్వాలి, అట్లా అని ఖుషి ఉంటుంది వాళ్ళకి. ఇంకో మూడో పాయింట్, उन्हें पढ़ने पढ़ाने में ही आराम आएगा. సర్వీసబుల్ ఆత్మలకు బాగా చదివించే దాంట్లోనే రెస్ట్ ఉంది. ఊరికే రెస్ట్ లేదు, చదివించే దాంట్లోనే రెస్ట్. समझाते गला भी खराब हो जाए तो भी खुशी में रहेंगे. అందరికీ చెప్పి నిరంతరంగా సేవ చేసి వాళ్ళ గొంతు ఇట్లా ఇది అయితే కూడా వాళ్ళకి దాంట్లోనే సంతోషం, చెప్పే దాంట్లోనే సంతోషం, అందరికీ సేవ చేసే దాంట్లోనే సంతోషం. మళ్ళీ उन्हें किसी की मिल्कियत नहीं चाहिए. वो किसी की प्रॉपर्टी के पीछे अपना समय नहीं गवाएंगे. వాళ్ళు ఎవరిది వేరే ఆస్తి కావాలి, ఇది కావాలి, అది కావాలని జగడాలంతా వేసుకోరు, దాని వెనక పడలేదు. వాళ్ళు బాబా దగ్గర ఉండి ఆస్తి తీసుకుంటారు. మిగతా వాళ్ళు ఆస్తి ఆటోమేటిక్లీ ఇస్తే సరి, కానీ దానికోసం జగడాలు దాంట్లో అంతా టైం వేస్ట్ చేయరు. तो उनकी रगे सब तरफ से टूटी हुई होती है. ఎక్కడ వాళ్ళకు అట్రాక్షన్ కానీ అటాచ్మెంట్ కానీ ఉండదు, అన్ని సైడ్ నుంచి కట్ అయిపోయి ఒక్క బాబా మరి సేవ. वो सदा बाप समान उदारचित होंगे. उन्हें सेवा के सिवाय और कुछ भी मीठा नहीं लगेगा.
వాళ్ళు తండ్రి మరి తండ్రి సేవ అంతే. వాళ్ళకు సేవ తప్ప ఏ మాట కూడా ఇష్టమే లేదు. సేవ అంటే సేవ చేస్తూనే ఉంటారు. అది ఒకటే వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ విధంగా ఉన్నారా సేవ చేసే దాంట్లో? अच्छा मीठे मीठे सिकिल दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. మళ్ళా బాబా ధారణ కోసం చెప్తున్నారు. दिन रात सर्विस के चिंतन में रहना है, सब रगें तोड़ देनी है. అంటే పూర్వజాత్మల లేదా మీరు రాత్రి పగలు సర్వీస్ డే చింత ఉండాలి. మరి ఆ అటాచ్మెంట్ కానీ అట్రాక్షన్ కానీ అన్నీ వదిలేయాలి. పూర్వజాత్మలు ఈ సేవలో బిజీగా ఉండేటప్పుడు ఏం పిచ్చిలాగా చిన్నపిల్లల్లాగా అట్రాక్షన్లో అటాచ్మెంట్లో వచ్చేది. అదన్నీ వదిలి బాబా తలంపు. సర్వీస్కే బిగర్ ఆరాం నహి. సర్వీస్ లేకుండా వాళ్ళకు రెస్టే లేదు. సర్వీస్లోనే రెస్ట్ వాళ్ళకు. సర్వీస్ కర్కే ఆప్ సమాన్ బనానా హై. సర్వీస్ చేసి తన సమానం చేస్తూ ఉండాలి. మరి సెకండ్ పాయింట్, బాప్ సమాన్ ఉదార్ చిత్ బన్నా హై. सबकी नब्ज देख सेवा करनी है. अपना तन मन धन भारत के कल्याण में लगाना है. अचल अडोल बनने के लिए आज्ञाकारी वफादारी बनना है. वफादार అంటే బాబా చెప్తారు, తండ్రి సమానం విశాల మనస్సుతో సేవ చేయాలి. అందరిది నాడి చూసి సేవ చేస్తూ ఉండాలి. మనదే తన మనం ధనం ద్వారా ఈ భారతదేశాన్ని కళ్యాణార్థంగా యూజ్ చేయాలి. దీంట్లో యూజ్ చేయాలి అన్నీ. తాన మన ధనం అంతం అచల్ అడోల్ స్థితిలో ఉండి బాబా ఏమి ఆజ్ఞ ఇస్తారు ఆ ఆజ్ఞని సత్యంగా ఫాలో చేస్తూ ఉండాలి. వఫాదార్గా ఉండాలి, సిన్సియర్గా ఉండాలి. బాబా చెప్పిందంతా మనం చేస్తూనే పోతూ ఉండాలి. మరి వరదానం, అంతర్ముక్తాకి గుఫామే रहने वाले देश से न्यारी विदेही भाव. బాబా చెప్తారు దేహి కావాలి. అంతర్ముక్తాది గుఫా లోపల కూర్చొని దేహం నుంచి వేరేగా దేహీ భావ కావాలి. जो पांडवों की गुफाएं दिखाते हैं वो यही अंतर्मुक्ता की गुफाएं है. అంటే పాండవులకు చెప్తారు గుహ లోపల పోయి కూర్చున్నారు అట్లా అని. అది ఇదే అంతర్ముక్త అనే గుహ. మనం ఇప్పుడు లోపల అంతర్ముక్తాల కూర్చోవాలి. जितना देश से न्यारे देही रूप में स्थित होते जाएंगे गुफा में रहते हो उतना ही दुनिया के वातावरण से परे हो जाते हो. బాగా చెప్తారు, ఎంతెంత మనం దేహం నుంచి వేరేగా ఆత్మోభిన అనే స్థితిలో కూర్చుంటామో అంతంతే గుహ లోపల ఉన్నారు అని అర్థం. అంతంతే ఈ బయట వాతావరణం మనకు ఏమీ ఎఫెక్టే కాదు. గుహ లోపల కూర్చుంటే ఏ ప్రభావం మీ పైన పడదు. तो वातावरण के प्रभाव में नहीं आते. जैसे गुफा के अंदर रहने से बाहर के वातावरण से परे होते, ऐसे ये अंतर्मुक्ता की गुफा में सबसे न्यारे बना और बाप के प्यारे बना देती है. బాబా చెప్తారు, గుహ లోపల కూర్చుంటే బయట వాతావరణం ఏమీ ఎఫెక్టే కాదు. అట్లా ఈ అంతర్ముక్తాది గుఫ లోపల కూర్చుంటే మిగతా అన్నిటి నుంచి న్యార అంటే ఏ ఎఫెక్ట్ లేదు. తండ్రికి ప్రియంగా అయిపోతాం అట్లా కూర్చుంటామని. ఈ గుఫనే అట్లా చేస్తుంది. అంతర్ముక్తాలు ఉండేవాళ్ళు పరమాత్మ ప్రీతిని అనుభవం చేస్తారు. మరి బాబా जो बाप का प्यारा है वो स्वतः ही सबसे प्यारे हो जाएंगे, न्यारे हो जाएंगे. శివబాబాకు ప్రియం అంటే అన్నిటి నుంచి గ్యారంటీ వేరే అయిపోతారు. ఏ ఎఫెక్టు వాళ్ళకి ఉండనే ఉండదు. బాబా పైన ప్రీతి. మరి స్లోగన్, साधना बीज है और साधन उसका विस्तार है. तो विस्तार में साधना को छिपा नहीं देना. అంటే సాధన అంటే పురుషార్థం.
పురుషార్థమే బీజం. ఎంత పురుషార్థం చేస్తామో అంత మనకు ఎక్స్టర్నల్గా సాధన దొరుకుతూ ఉంటుంది, సామాన్లు అదన్నీ విస్తారంగా దొరుకుతుంది. అయితే ఆ విస్తారంలో పోయి ఈ పురుషార్థాన్ని మర్చిపోవద్దు, వదలకూడదు. ఇది గుప్తంగా కాకూడదు. పురుషార్థాన్ని మనం ప్రత్యక్షంగా చేయాలి. ఈ సామాన్లు ఏముంది, వస్తుంది, మరి ఫైనల్లో మన దగ్గర ఉంటుంది అది, కానీ మనం దానంతా పట్టించుకోకూడదు, వినాశం అయిపోతుంది. మనకు పురుషార్థమే చాలా ముఖ్యం. అర్థమైందా? ఓం శాంతి. के पास